ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉన్న నియోజకవర్గం విజయనగరం. కళలకు కానాచిగా పేరుగాంచింది. గురజాడ సాహిత్య సౌరభాలను విశ్వవ్యాప్తం చేసింది. ఇక్కడి నుంచే టీడీపీ తరపున ఎంపీగా, ఎమ్మెల్యేగా, మాజీ మంత్రి, కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి టీడీపీ బరిలోకి దిగుతోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికే మరోసారి టికెట్ కేటాయించింది. విపక్షాల పొత్తుల్లో భాగంగా టీడీపీ అదితి విజయలక్ష్మి గజపతికి టికెట్ కేటాయించింది. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు 2 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తారీఖున చేసిన పందెంకోళ్లు 1 సర్వేలో విజయనగరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్లు 1 సర్వే ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓటు షేరు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 48% ఓటు షేరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అప్పటి సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో ఇతరులకు 8% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా పందెంకోళ్లు 1 సర్వే ప్రకారం తెలుస్తోంది. మారిన రాజకీయ పొత్తులు, ఖరారైనటువంటి అభ్యర్థుల తర్వాత కీలకమైన విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికున్నటువంటి లెక్కల ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు 2 సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 45% మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులకు 9% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెంకోళ్లు 2 తాజా సర్వేలో వెల్లడైంది. పందెంకోళ్లు 1 సర్వేకు పందెంకోళ్లు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు 1 సర్వేలో భాగంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి 44% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మళ్ళీ ఆయన లీడ్లోకి వచ్చినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది. పందెంకోళ్లు 2 సర్వేలో 46% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మికి గత సర్వేలో 48% ఓటు షేరు, తాజా సర్వేలో 3% తగ్గి 45% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకు గతంలో జరిపినటువంటి సర్వేలో 8% ఓట్లు వస్తాయని తేలితే తాజా సర్వేలో 9% ఓటు షేరు వచ్చే అవకాశాలున్నాయి. అంటే విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు 1, పందెంకోళ్లు 2 సర్వే మధ్య ఓటర్ మూడ్ టోటల్గా చేంజ్ అయ్యింది. గత సర్వేలో టీడీపీ అభ్యర్థికి ఎడ్జి కనిపిస్తే తాజా సర్వేలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మళ్ళీ ఫామ్లోకి వచ్చేశారు. దీంతో తాజా అంచనాల ప్రకారం విజయనగరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య కేవలం 1% ఓట్ల తేడా ఉండడంతో పోలింగ్ తేదీ నాటికి ఏదైనా జరగచ్చు. తటస్థ ఓటర్లు అలాగే తక్కువ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ విజయనగరంలో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో విజయనగరం సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతిరాజు ఇంపాక్ట్ ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది. ఇక గ్రౌండ్లో గజపతి ఫ్యామిలీ యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. మరోవైపు జనసేన బీజేపీతో పొత్తులు కలిసి వస్తాయని గంపెడ ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. ఇక ఈ నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్రస్వామికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. విజయనగరంలో జరిగినటువంటి అభివృద్ధి గెలిపిస్తుంది అనేటటువంటి నమ్మకంలో స్థానిక వైసీపీ భావిస్తోంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. అయితే 1% ఓట్ల తేడాతో వైసీపీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.